హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఈ రైస్ రెసిపీ అనేది ట్రై చేయండి. ఖర్చు కూడా చాలా తక్కువ, పని కూడా చాలా తక్కువ, ఈజీగా చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. అన్నం మిగిలినప్పుడల్లా మీరు ఇలానే చేసుకొని తింటారు. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. కొంచెం తాలింపు దినుసులు ఎక్కువ వేసుకోండి, నోటికి తగులుతూ బాగుంటాయి. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే ఎల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర కొంచెం వేసుకొని కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవాలి. ఆ దంచిన మిశ్రమాన్ని ఈ ఉల్లిపాయ దాంట్లో వేసుకొని కారం వేసినప్పుడు స్టవ్ తగ్గించి పెట్టుకొని కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేగిన తర్వాత మనకి మిగిలిపోయిన అన్నం ఉన్న అన్నాన్ని పొడిగా వేసుకొని ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది రెసిపీ అనేది.